వన్ షాట్ అట్ టూ బర్డ్స్. ఒక దెబ్బకి రెండు కుక్కలు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ఇండిగో క్రైసిస్ ని పరిశీలిస్తారు. ఇండిగో భారతదేశంలో 24% విమానాలు మొత్తం సైడ్ వాడతారు. కొత్త కాల్ సంతోషం 2012 నుంచి ఈ సంవత్సరం పనికుంటూ వస్తూనే ఉంది. తర్వాత సంవత్సరం క్రితం కోర్టు డైరెక్టర్ మేరకు సెంట్రల్ గవర్నమెంట్ గైడెన్స్. నేను ఆ గైడెన్స్ ఫాలో కావాలి. ఎందుకంటే వీళ్ళకి విమానం తక్కువ, సర్వీస్ ఎక్కువ, పనివారం పైలట్స్ పెడతా ఉంది. దాని పైలట్స్ సమ్మె చేయడానికి చేత కాక కోర్టుకు పోయారు. అదే పబ్లిక్ సెక్టర్స్ ఉంటే వాళ్ళ అప్పుతో వచ్చేది కాదు. అది ప్రజల సొంతతోటి విమానాశ్రయాలు పెట్టి దాన్ని ప్రైవేట్ కంపెనీస్తారు. అంతకుముందు ఉన్నటువంటి ఇండియన్ ఎయిర్లైన్స్ కూడా ప్రైవేట్ చేశారు. అదే పబ్లిక్ సెక్టర్ విమానాలు ఉంటే వాళ్ళు కాపాడతారు. గవర్నమెంట్ లో వాళ్ళే ఆపరేట్ చేశారు, సంచలనం వాళ్ళే ఆపరేట్ చేశారు. తర్వాత ఫీల్ చేసి పడేశారు. సక్సెస్ అవ్వగా ప్రభుత్వం అతను ఈ కోర్టు మొత్తం ప్రైవేట్. ఇండికోకు అపారమైనటువంటి పద్ధతి పోతుంది. దాని సంక్షోభం వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా మంత్రాలతో కాదు. ఇప్పుడు ఒకవైపున ఇండిగోని నిర్వీర్యం చేసి అదాన్నటువంటి ఇవ్వాలి. రెండవది ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు తీసేయాలి. ఈ రెండు ప్రయత్నాలు బీజేపీ జరుగుతూ ఉన్నాయి. దీని ఫలితంగానే ఉద్దేశపూర్వకంగా ఇండిగో సంస్థని ఎంకరేజ్ చేసి దాన్ని సంక్షోభంలో పడేసి సంక్షోభం నుంచి శివాలయ ఇప్పుడు ఇండిగో మేనేజ్మెంట్ ఎవడో విక్రమం తీసేది కాదు. ఇండిగో మేనేజ్మెంట్ తక్షణ అరెస్ట్ జైల్లో పెట్టాలి. జైల్లో పెట్టి ఎంక్వైరీ చేయించాలి. అదే వాళ్ళు జైల్లో పెట్టుకొని పంపించేస్తే తమిళనాడు తీసుకున్నారట, వాళ్ళు తమిళ పంపిస్తారా? వాళ్ళ ప్రజల్ని తలుపు చెప్తా కొట్టా ఉంటే గవర్నమెంట్ తమిళ పక్క పంపిస్తాం. నేను వ్యతిరేకిస్తున్నాను. తక్షణం ఇండిగో మేనేజ్మెంట్ అరెస్ట్ చేసి పడేయాలా, ఎంక్వైరీ జరిపించాలా, దీన్ని శాంక్షన్ చేసే అవసరం ఉంది. ఇంటికి జాతీయం చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిపించాలని కోరుతాం.